నువ్వు దేవుని దగ్గరికి పోవాలనుకుంటావు. దేవుని దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? సూర్యుడు ఉదయిస్తాడు, గతకోటి మనమదాకారుడు. నీవేం ధ్యానం చేస్తావో ఆత్మధ్యానం చేయి. తిరుపతి వెంకటేశ్వరుని మొక్కుతావా, లేకపోతే బిజవాడ కనకదుర్గమ్మను మొక్కుతావా, లేకపోతే అన్నారం పోతావా, లేకపోతే అది యాదగిరి గుట్టకు పోతావా, లేకపోతే సింగోటం నరసింహస్వామి శ్రీవారి సముద్రము దానికి పోతావా? నీవు ఒక్కసారి ఆత్మధ్యానం చేయి, అన్నీ సర్వం కనపడతాయి. అది మనసుని నీ ధ్యానము చేసిన కనిపించునురా సర్వం. నీవెక్కడ మొక్కదలుచుకుంటే ఆ సూర్యుని ఒక కాంతి అనేది పోయి అక్కడ పడుతుంది. అది ఏ విధంగా పోస్ట్ మ్యాన్ మనం జాబు రాస్తాం, పోస్టులు వేస్తాం, అది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంటుంది? చెప్పండి, ఎవరికైనా అర్థం ఉందా? ఎవరికైనా సమాధానాలు చెప్పేతోళ్ళు ఉండరా? నాకు అడిగేతోళ్ళు ఉండరా? ఆమె అడుగుతుంది, నా బిడ్డ హైదరాబాద్ నుంచి, ఏ నాయనా నీవు ఎప్పుడు నేర్చినావు, ఎవరు నేర్పించిండు, నీకు ఎట్లా కొడుతు, ఇవన్నీ ఎంతవరకు టైం పట్టింది నీకు నేర్చడానికి అని అడుగుతుంది. ఏం సమాధానం చెప్పాలి? అట్లా ఇందులో కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఇవి నేర్చిన విద్య కానీ, తెలిసినటువంటి వస్తువులుగా తెలిసినటువంటి రహస్యాలు కానీ బయట పెడితే మంచిది. అవన్నీ మనం మన ఆత్మలో పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు. అది ప్రయోగిస్తే ఫలితాన్ని ఇస్తుంది, జ్ఞానోపదేశం కలుగుతుంది కొంతమందికి. దాని రహస్యం ఏంది, దాని చరిత్ర ఏంది, దాని మార్గం ఎట్లా ఉంది, అన్నీ బయటపడతాయి. కనుక తెలపాలి. యజ్ఞయాగాయ నమః, పంచభూతాయ నమః, నవగ్రహాయ నమః, చరాచర సృష్టికారకాయ నమః, భూప్రదక్షిణాయ నమః.